కావలసిన పదార్థాలు బాగా పండువి టమాటాలు ఒక 5 తీసుకున్నాను. తర్వాత ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, కందిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. ఇవి రసం పొడికండి. బయట కొనుక్కునే పొడి కన్నా చక్కగా ఇంట్లో చేసుకుంటే కమ్మగా ఉంటుంది. చింతపండు కొద్దిగా, రిఫైన్డ్ కానీ ఆయిల్ ఏదైనా, లేదంటే కనుక ఆవు నెయ్యి ఒక 20 గ్రాములు తీసుకోండి. ముందుగా అయితే మనం రసం పౌడర్కి ఏవైతే పక్కన పెట్టుకున్నామో వాటిని ఫ్రై చేసుకుందాం. బాండీ పెట్టుకున్నానండి. మట్టి బాండీయే పెడుతున్నాను. సాధ్యమైనంత వరకు మట్టి బాండీల్లోనే చేస్తున్నా. కొన్నిటికి తప్పదు వేరే పాత్రలు వాడక. అవి ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇది రసం పెట్టుకునేటప్పుడే అక్కర్లేదు, మీకు తెలుసు రసం పొడి ముందుగానే కొట్టి పెట్టేసుకుంటాం మనం. అలా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లోనే రసం చేసేసుకోవచ్చు మనం. ముందుగా అయితే ఇవన్నీ ఫ్రై అవ్వనివ్వండి. అవి తీసి పక్కన పెట్టేయండి, చల్లారనివ్వండి. ఈ లోపల టమాటాలు కట్ చేసుకుందాం. అదే బాండీలో ఆయిల్ వేస్తానండి. ఇందాక తీసుకున్న దాంట్లో 10 గ్రామ్స్ ఆయిల్ వేసేసి ఆ టమాటాలు ఫ్రై చేస్తున్నాను, మగ్గుతున్నాయి. ఈ లోపల చింతపండు నానబెట్టుకున్నాను, పసుపు యాడ్ చేశాను, అదేవిధంగా సాల్ట్ కూడా. ఇందాక రసం పౌడర్ కోసం ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ కూడా నేనైతే దంచేసానండి. మీరు కావాలంటే మిక్సీ వేసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకున్నాను, బాండీ కాదు గిన్నె పెట్టుకున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసాను, అవి ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు వేసి ఫ్రై చేయండి. కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇంగువ కూడా వేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఈలోపు ఉడికించి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు, అవి మగ్గిపోయినాయి. ఆ టమాటా ముక్కలు అదేవిధంగా చింతపండు రసం, వాటర్ యాడ్ చేసి మిక్సీ వేసేసుకోండి. అవి గిన్నెలో వేసేయండి. ఇప్పుడు రసం పొడి యాడ్ చేస్తున్నాను. నేను 3 స్పూన్లు వేసాను. కొంచెం ఇంకా కావాలి, కొంచెం చిక్కగా కావాలి అంటే ఒక 4 స్పూన్లు వేసుకోండి. చిన్న బెల్లం ముక్క అండి. మామూలుగా అయితే నేను తాటి బెల్లమే వాడుతున్నాను, బట్ ఈరోజు అవైలబుల్ లేదు, అందుకని చెప్పేసి నార్మల్ బెల్లం వేసాను. వాటర్ ఇంకొంచెం కావాల్సినంత వాటర్ యాడ్ చేసి కొత్తిమీర వేసాను, మరిగిపోతున్నాయి. ఆ ధనియాల వాసన, జీలకర్ర వాసన ఎంత కమ్మగా తెలుస్తుందో. ఆ కందిపప్పు ఫ్రై చేసి వేసాం కదా, సూపర్బ్ ఉంటుంది. చూస్తున్నారుగా మరిగిపోతున్నాయి. నోరూరించే టమాటా మిరియాల రసం రెడీ.